సర్వ ప్రశంసలు సకల పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలీహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం వారి ఉమ్మతుల సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి యొక్క జుమ్మా ప్రసంగం మిలాదున్ నబీ గురించి. సోదరులారా, నేడు ముస్లిం సమాజంలో ప్రతిరోజు ఒక్కొక్క బిదాతు కార్యం పురుడు పోసుకుంటుంది. ఇస్లాముకు సంబంధం లేనటువంటి, ఖురాన్ హదీసుల్లో ఎక్కడ కూడా ఆధారాలు లేనటువంటి, గురువులు అనబడిన వాళ్ళు, పండితులు అనబడిన వాళ్ళు కొంతమంది ప్రవేశపెట్టినటువంటి అధర్మ కార్యాలు, అధర్మ పండుగలు ఎన్నో ఈరోజు ముస్లిం సమాజంలో పురుడు పోసుకున్నాయి. మరి ఈరోజు ఒక ముస్లింగా మన బాధ్యత ఏమిటంటే, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది ఇస్లాముకు సంబంధించింది, ఏది ఇస్లాముకు సంబంధించినది కాదు, ఏది ప్రవక్త యొక్క తరీకా, ఏది ప్రవక్త తరీకా కాదు, ఏది సున్నతు, ఏది బిదాతు, ఏది షిర్కు, ఏది తౌహీదు, ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకొని ఇస్లాంలో ఉన్నటువంటి అసలైనటువంటి సాంప్రదాయము, అసలైనటువంటి ఆచారం ఏదో కనుక్కొని తప్పనిసరిగా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఈ యొక్క షిర్కు కార్యక్రమాల్లో, బిదాత్ కార్యక్రమాల్లో నిండా కూరుకుపోయి పరలోకంలో అతి తీవ్రంగా నష్టపోయేటటువంటి ప్రమాదము ఉంది. సోదరులారా, మిలాదున్ నబీ పండగ అన్నటువంటిది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టినరోజు, జన్మదిన వేడుకలు అన్నటువంటి పేరుతో నేడు ముస్లిం సమాజంలో అతిపెద్ద వర్గం ఈ బిదాతు పండుగను జరుపుకుంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్ హష్ర్ 7వ ఆయతులో అల్లాహ్ తెలియజేస్తున్నాడు, వమా ఆతాకుముర్ రసూలు ఫఖూదు వమా నహాకుం అన్హు ఫంతహు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఓ విశ్వసించిన ప్రజలారా, ఈ ప్రవక్త మీకు దేన్నైతే ఇచ్చాడో దాన్ని మీరు తీసుకోండి, దేని నుండి అయితే వారించాడో దానికి మీరు దూరంగా ఉండండి అని అల్లాహ్ తాలా చెప్పాడు. కాబట్టి అది ఆరాధన అయినా, అది సాంప్రదాయమైనా, అది ఆచారమైనా, ఏదైనా సరే ప్రవక్త ఇచ్చినదే మనం తీసుకోవాలి, ప్రవక్త చెప్పిన దానిని మనం విశ్వసించాలి. వమా నహాకుం అన్హు ఫంతహు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దూరంగా ఉండమన్నారు, షిర్కుకు దూరంగా ఉండమన్నారు, కుఫ్రుకు దూరంగా ఉండమన్నాడు, బిదాతుకు దూరంగా ఉండమన్నారు. కాబట్టి మనము దూరంగా ఉండాలి. మిలాదున్ నబీ పండగ అన్నటువంటిది ఇస్లాముకు సంబంధించింది కాదు, ఇస్లాంలో లేదు, అలాంటి పండగను జరుపుకోరాదు, అలాంటి పండగకు ఖచ్చితంగా మనము దూరంగా ఉండాలి. సోదరులారా, ధర్మ జ్ఞానం లేనటువంటి ముస్లిములు జరుపుకునేటువంటి అనేక బిదాతు పండుగలలో ఈ మిలాదున్ నబీ పండగ కూడా ఒక బిదాతు పండగ. సోదరులారా, మిలాదున్ నబీ పండగ జరిపేటటువంటి ముస్లిములారా, ఖురాన్ నుండి కానీ, హదీసు నుండి కానీ, ఖలీఫాల నుండి కానీ, తాబయిన్ల నుండి కానీ, తాబయిన్ల నుండి కానీ ఒక్క ఆధారమైనా సరే వీరు తీసుకురాగలుగుతారా? ఏ ముస్లిములైతే మిలాదున్ నబీ పండుగను పండుగగా భావించి జరుపుకుంటున్నారో అలాంటి ముస్లిములు ఖురాన్ నుండి 114 అధ్యాయాల్లో, 114 సూరాల్లో ఒక్క వాక్యమైనా సరే చూపగలరా? అలాగే కుతుబే సిత్తా గ్రంథాల నుండి, హదీసు గ్రంథాల నుండి ఒక్క హదీస్ అయినా సరే ఆధారం తీసుకురాగలరా? అలాగే నలుగురు యొక్క ఖలీఫాల నుండి కానీ ఒక్క మాట అయినా ఇల్లు దలీలుగా చూపించగలుగుతారా? అలాగే సహాబీల జీవితంలో ఏ ఒక్క సహాబీ జీవితం నుండైనా సరే ఈ మిలాదున్ నబీ పండుగ వారు జరుపుకున్నట్టు ఒక్క ఆధారమైన చూపగలుగుతారా? అలాగే తాబయిన్లు, మహాజ్ఞాన పండితులు, ఆ పండితులు ఈ మిలాదున్ నబీ పండుగ చేసుకున్నట్టు ఒక్క ఆధారమైనా సరే చూపగలుగుతారా? తాబయిన్లు, వారి తర్వాత వచ్చినటువంటి మహాజ్ఞాన పండితులైనా సరే
ఈ మిలాదున్ నబీ పండుగను జరుపుకున్నట్టు వీరు ఒక్క దలీలైన చూపగలుగుతారా? చూపలేరు. ఎందుకంటే ఈ మిలాదున్ నబీ పండుగ గురించి ఖురాన్లో లేదు, హదీసుల్లో లేదు, ఖలీఫాలు ఆచరించలేదు, సహాబీలు ఆచరించలేదు, నలుగురు ఇమాములు ఆచరించలేదు, తాబయిన్లు ఆచరించలేదు, తాబేయిన్లు కూడా ఆచరించలేదు. 400 సంవత్సరాల తరువాత కొందరు అజ్ఞానులు పెట్టుకున్నటువంటి పండగే ఈ మిలాదున్ నబీ పండుగ. ఇది దీని వాస్తవికత. 400 సంవత్సరాల తర్వాత, ప్రవక్త వెళ్ళిపోయిన 400 సంవత్సరాల తర్వాత కొందరు మూర్ఖులు, బిదాతీయులు, ఫాతిమీలు అనేటటువంటి ఒక వర్గం వారు పెట్టుకున్నటువంటి పండగే ఈ మిలాదున్ నబీ పండగ. ఇది ప్రవక్త పెట్టినది కాదు, సహాబాలు ఆచరించినది కాదు, ఖురాన్ హదీసుల్లో కూడా దీని ప్రస్తావన కూడా లేదు. సోదరులారా, రబీఉల్ అవ్వల్ 12వ తేదీ రాగానే మిలాదున్ నబీ యొక్క పండుగలు వీరు జరుపుకుంటారు. రబీఉల్ అవ్వల్ ఇప్పటి వరకు మొహర్రము జరిగింది, మొహర్రంలో పేర్ల పండగని అవని ఇవని ఏవేవో అధర్మ కార్యాలు చేశారు. ఇప్పుడు రబీఉల్ అవ్వల్ రాబోతుంది. ఈ రబీఉల్ అవ్వల్ 12వ తేదీన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలని మిలాదున్ నబీ పండుగ పేరుతో అధర్మ కార్యాలు చేయడానికి రెడీ అయిపోతారు. ఇక మజీదులన్నీ సీరియల్ సెట్లు, లైట్లు తగిలించేస్తారు. దర్గాలకు అన్నిటికీ కొత్త పెయింటింగ్ కొట్టి రంగురంగుల లైట్లు దిగేస్తారు. చాదర్లన్నీ కొత్త చాదర్లు మారుస్తారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టినరోజుకి దర్గాలకు పెయింట్ వేయడానికి, దర్గాలను అలంకరించడానికి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు చేస్తున్నారో, ఏ కారణంగా చేస్తున్నారో వీరికే తెలియదు అసలు. ఒక్కసారి ఆలోచించండి, ప్రవక్త పుట్టినరోజుకి దర్గాల అలంకరణకి ఏంటి సంబంధం? ఏమైనా సంబంధం ఉందా? ఎలాంటి సంబంధం కూడా లేదు. ఆ రోజు ఎలాంటి అధర్మ కార్యాలు చేస్తారంటే, కొన్ని పట్టణాలలో అయితే గనక రహదారులే, ప్రజలు రాకపోకలు సాగించేటటువంటి రోడ్లు కూడా బంద్ చేసేస్తారు. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, దారి హక్కులను మీరు కాలరాయకండి, దారి హక్కులను మీరు కాలరాయకండి అని చెప్పడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రజలు నడిచే దారిలో రాళ్ళు ముళ్ళు పడినా కూడా మీరు తీసేయండి, దానికి బదులు పుణ్యం వస్తుందని చెప్పారు. అలాగే ప్రజలు నడిచేటటువంటి దారిలో మీరు వారికి అడ్డంగా కూర్చోకండి, అక్కడ మీరు ఎలాంటి ఆటంకాలు జరపకండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అలాంటిది ఈ మిలాదున్ నబీ లాంటి పండుగల సందర్భంగా వీళ్ళు రోడ్లు మొత్తం బంద్ చేసేసి, అక్కడ పటాకులు కాల్చి, ఇంకా ప్లాస్టిక్ కవర్లని ఒక చెత్త చెదారం అంతా అక్కడ చేసేస్తారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఈమాన్లో సగభాగం పరిశుభ్రత అని చెప్పారు. సోదరులారా, పరిశుభ్రతకు మారుపేరు ఇస్లాం. అలాంటిది ఈ దర్గాల వద్ద వీళ్ళు గానా బజానా తోటి ప్లాస్టిక్ కవర్లు, రోడ్లంతా చెత్తమయంగా చేసేసి రోడ్లను గలీజుగా చేసి పెట్టేస్తూ ఉంటారు. సోదరులారా, ఈ పద్ధతి, ఈ విధానము ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమైనటువంటిది. ప్రజలు వెళ్ళేటటువంటి దారులను బంద్ చేయటము, వాటిని ఆటంకపరచటం అనేది ఇస్లాం ధర్మం ఏ మాత్రం కూడా ఒప్పుకోదు. సోదరులారా, ప్రజలకు సౌలభ్యం చేకూర్చాలి, అలాగని రాకపోకలకు బంద్ చేయటము, ఈ అధర్మ కార్యాల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడము, ఇది ఇస్లాం ధర్మం ఎంత మాత్రం కూడా ఒప్పుకోదు. సోదరులారా, వీళ్ళు ఒకానొక చోట ఒక దర్గా వద్ద వీళ్ళు మిలాదున్ నబీ పండుగ పేరుతో గానా బజానా నిర్వహించుకున్నారండి. ఎక్కడి నుంచో, బయట రాష్ట్రం నుంచి వచ్చారు, కవ్వాలీలు పాడే వాళ్ళు వచ్చారు. డప్పులు కొట్టుకుంటూ మ్యూజిక్లో నిండా మునిగిపోయి ఆ కేరింతలు, ఆ ఆటలు, ఆ పాటలు, వాళ్ళ సరదాలకు అంతులేదన్నమాట. ఆ దర్గా వద్ద వాళ్ళు గానా బజానా తోటి నాతులు పాడుకుంటూ, కవ్వాలీలు పాడుకుంటూ ఉన్నారు. పక్కనే మజీద్ ఉంది, అసర్ నమాజ్ అజాన్ వచ్చింది. ఒక్కడు కూడా అజానుకు సమాధానం ఇవ్వలేదు. అక్కడున్న వాళ్ళలో ఒక్కడు కూడా మస్జిద్కి వెళ్ళి నమాజ్ చేయలేదు. వీళ్ళకంట ప్రవక్త మీద ప్రేమ ఉందంట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ నమాజునైతే ఫర్జు చేశాడో, రోజుకు 5 నమాజులు ఫర్జు చేశాడో,
ఒక ఫర్జు నమాజ్ అయినటువంటి అసర్ నమాజు జమాత్తో మసీదులో జరుగుతూ ఉంటే వీళ్ళు అక్కడ కూర్చొని నాతులు పాడుకుంటూ కవాలీలు పాడుకుంటూ మ్యూజిక్ కొట్టుకుంటూ వీళ్ళ ఎంజాయ్మెంట్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ప్రవక్తను ప్రేమిస్తున్నారంట. ఇంతకు మించిన దౌర్భాగ్యము ఏమైనా ఉందా? నిజంగా ప్రవక్తను ప్రేమించేవాడు జమాతో నమాజ్ జరుగుతుంటే మసీదుకి వెళ్తాడు. వీళ్ళేం చేస్తున్నారు? దర్గాల దగ్గర ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నారు. ఇలాంటి వారికి ప్రవక్త మీద ప్రేమ ఉందనంటే హాస్యాస్పదము, నవ్వులాట. అలాగే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జంగే తాబుకులో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పళ్ళు విరిగిపోయాయి, శరీరం అంతా కూడా అతి భయంకరంగా గాయాలై ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజు సమయం కాగానే ఒక రాతి మీద కూర్చొని ఆయన నమాజ్ చదివారు. నమాజుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మీరే గనక నిజంగా ప్రవక్తను ప్రేమించే వాళ్ళైతే, మీరే గనక నిజంగా ప్రవక్తను విశ్వసించినటువంటి వాళ్ళైతే అజాన్ రాగానే జమాత్కు మసీదుకు వెళ్ళిపోవాలా? కవ్వాలీలు పాడుకుంటూ నాతులు పాడుకుంటూ దర్గాల దగ్గర ఆడుకుంటా ఉంటారా? నిజంగా వీళ్ళకు ప్రేమ, భక్తి, విశ్వాసము ప్రవక్త తరీకాకి ఏ కాస్తంతైనా వీరికి తెలిసి ఉంటే నమాజును వదిలిపెట్టేసి దర్గాల దగ్గర కూర్చొని అధర్మ కార్యాలు చేసుకుంటారా వీళ్ళు? ఆలోచించండి సోదరులారా. ఈరోజు ప్రవక్త మీద ప్రేమతో మేము ఇదంతా చేస్తున్నామంటున్నారు. ఇది కపట ప్రేమ, దొంగ ప్రేమ ఇదంతా. నిజమైన ప్రేమ ఏమిటో తెలుసా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఆల్ ఇమ్రాన్ 31వ ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, కుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ్ ఫత్తబిఊని యుహిబ్బుకుముల్లాహ్ వ యగ్ఫిర్ లకుమ్ దునూబకుమ్ వల్లాహు గఫూరుర్ రహీం. మీకు నిజంగా అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే ఫత్తబిఊని, ఈ ప్రవక్తను మీరు అనుసరించండి. యగ్ఫిర్ లకుమ్, అల్లాహ్ మిమ్మల్ని క్షమిస్తాడు. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? మీకు నిజంగా అల్లాహ్ అంటే ప్రేమ ఉందా? ఉంటే మీరేం చేయాలి? ప్రవక్తను అనుసరించండి. ప్రవక్త ఏం చేశారు? ఫర్జు నమాజు సమయం కాగానే ఆయన శరీరం అంతా రక్తసిక్తమై ఉన్న నమాజు చేశారు. మీరేం చేస్తున్నారు? అజాన్ అయిపోయి జమాతు జరుగుతున్నా కూడా దర్గాల దగ్గర కూర్చొని ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నారు. ఏది నిజమైన ప్రేమ? ఏది నిజమైనటువంటి అనుసరణ? కావున సోదరులారా, వీరిది కపట ప్రేమ. అలాగే సోదరులారా, అబూదావుద్ 1134వ హదీసు, అబూదావుద్ 1134వ హదీసు, అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఇస్లాంలో రెండే పండుగలు, ఈదుల్ అజ్హా బక్రీద్ పండగ, ఈదుల్ ఫిత్ర్ రంజాను పండగ. ఈ రెండు పండుగలు తప్ప ఇస్లాంలో ఎలాంటి పండుగలు లేవు అని చెప్పారు. కావున ప్రవక్త చెప్పినట్లుగా మనము బక్రీద్ పండుగ, రంజాను పండుగ, ఈ రెండు పండుగలే మనం చేసుకోవాలి. ప్రవక్త చెప్పనటువంటి రజబుకుండి, పీర్ల పండగ, మిలాదున్నబీ, ఇంకా ఏవేవో లెక్కలేనన్ని రొట్టెల పండగ ఎన్నో ఉన్నాయి. అవన్నీ కొంతమంది దౌర్భాగ్యులు పెట్టుకున్న పండుగలే, ఇస్లాముకు సంబంధము లేదు. అలాగే సోదరులారా, ఈ మిలాదున్నబీ పండుగ సందర్భంగా ఎన్ని వింతలు, ఎన్ని విశేషాలు ఉంటాయో తెలుసా? కొన్ని చోట్ల అయితే దర్గాల వద్ద కూర్చున్నటువంటి పీఠాధిపతులు ఒక పెట్టె తీసుకొని వచ్చి ఆ పెట్టెలో వెంట్రుకలు, చెప్పులు, జుబ్బా ఇవన్నీ ఉంటాయి. ఇవి తీసి చూపించి ఇది ప్రవక్త గారి జుబ్బా అని చెప్పగానే ఇంక అందరూ సజదాలు చేయడము, ముద్దులు పెట్టుకోవడము, కళ్ళకద్దుకోవడము. అబ్బో, వీళ్ళ భక్తి మామూలుగా ఉండదు. ఇంకా అసలు ఆ చెప్పులు చూపించి ఇవి ప్రవక్త గారి చెప్పులంట. ఇంకా ఎమ్మిగనూరులో ఒక ఆయన అన్నాడు, పెద్ద మనిషి, ఒక బాటిల్లో అవి ఏం తెచ్చాడో తెలదు కానీ ఇది ప్రవక్త గారి చెమట అంట. ఏది చెమట? 1400 సంవత్సరాల కింద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాలం చేశారు. మరి ఆయన చెమట వీళ్ళకి డబ్బా నిండా ఎక్కడి నుంచి వచ్చిందో మరి.
సోదరులారా, ఇది ఎవరో ఏ 10 మందో 20 మందో విశ్వసిస్తే అది వేరే విషయం, కానీ 10,000 20,000 మంది ఆ సభల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళు ఈ ప్రవక్త గారి చెప్పులు జుబ్బాలు అని చెప్పగానే సజదాలు చేస్తున్నారు, కళ్ళకు అద్దుకుంటున్నారు, ముద్దులు పెట్టుకుంటున్నారు. సోదరులారా, నిజంగా ప్రవక్త గారి చెప్పులు, ప్రవక్త గారి జుబ్బా, ప్రవక్త గారి చెమట ఇవన్నీ లేవు. ఇదంతా వీళ్ళు డబ్బుల కోసము కావాలని ఏవో కొన్ని క్రియేట్ చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలాంటి అజ్ఞానుల యొక్క మాటలు వినకండి సోదరులారా. నిజంగా సౌదీలో ఎంతమంది పండితులు ఉన్నారు, ఏ పండితుడు కూడా ఇంతవరకు చెప్పలేదు మా వద్ద ప్రవక్త గారి జుబ్బా ఉందని. ఏ పండితుడు కూడా చెప్పలేదు మా వద్ద ప్రవక్త గారి చెప్పులు ఉన్నాయని. ఏ పండితుడు ఇంతవరకు చెప్పలేదు మా వద్ద ప్రవక్త గారి వెంట్రుకలు ఉన్నాయని. ప్రవక్త గారు పుట్టి ప్రవక్త గారు మరణించినటువంటి ఆ గడ్డ మీద ఉన్నటువంటి పండితులే మా వద్ద లేవురా బాబు అని అంటున్నారు. మీకెక్కడి నుంచి వచ్చాయి ఈ జుబ్బాలు, ఈ వెంట్రుకలు, ఈ చెమట, ఈ చెప్పులు ఎక్కడి నుంచి వచ్చాయి? సోదరులారా, ప్రవక్త మీద అబద్ధాలు పలుకుతున్నారు వీళ్ళు. ప్రవక్త మీద వీళ్ళు అబండాలు వేస్తున్నారు. వీళ్ళకేం కావాలి? 4 డబ్బులు కావాలి. అందుకోసం ఎన్ని అబద్ధాలైనా ఎన్ని అసత్యాలైనా క్రియేట్ చేసి ప్రజలను గుమ్రా చేస్తున్నారు. మరి 10,000 మంది కూర్చొని ఉన్నటువంటి ఆ సభలో వాళ్ళందరూ కూడా ఆ విధంగా కళ్ళకు అద్దుకుంటూ ముద్దులు పెట్టుకుంటున్నారంటే వాళ్ళల్లో ఏ ఒక్కడికి కూడా ఖురాన్ హదీసు జ్ఞానం ఉన్నా కూడా వాళ్ళని ప్రశ్నిస్తాడు. ఇవి ప్రవక్త జుబ్బా, ప్రవక్త చెప్పులు, ప్రవక్త వెంట్రుకలు ఎందుకు ఇదాయ ఆధారం ఏంటి అని ఒక్కడైనా అడుగుతాడు నిలదీసి. కానీ అక్కడ ఉన్నది ఖురాన్ హదీసు జ్ఞానం లేనటువంటి మూర్ఖులే అందరూ కూడా. కావున సోదరులారా, ఎవరు ఏది చెప్తే అది నమ్మడానికి ఇదేమిటి? ఎవరేది చెప్తే అది నమ్మడానికి ఇది ఏమి ఆటపాట కాదు, ఇది ధర్మం. ఖచ్చితంగా దలీలు ఉండాలి, ఆధారాలు ఉండాలి, అప్పుడే మనం వాటిని విశ్వసించాలి. కాబట్టి ఎవరెవరు పాకిస్తాను, బంగ్లాదేశు, ఇండియాలో ముఖ్యంగా ఈ 3 దేశాల్లో అతి భయంకరంగా ఈ చెప్పుల గురించి, జుబ్బాల గురించి, వెంట్రుకల గురించి చూపిస్తూనే ఉంటారు. అదంట ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, అజ్మీరు దర్గాలో ప్రవక్త గారి వెంట్రుకలు ఉన్నాయంట. ఆ వెంట్రుకల్లో ఒక వెంట్రుక తీసుకొని వచ్చి ఎమిగనూరులో పెట్టారంట. చూస్తే పెట్టె నిండా నిండిపోయిందంట వెంట్రుకలు. అది ఏమన్నా పిల్లలకు అంటుందా? చిన్నప్పుడు ఒక పాఠం, మనం చిన్నప్పుడు బడికి పోయేటప్పుడు ఒక తమాషా ఉండా, నెమలికలు తీసుకొని బుక్ పేజీల్లో పెట్టుకుంటే పిల్లలు పెడతాదని నమ్మేటోళ్ళం. అలాంటి తమాషా ఆట ఇదేమైనా? ఒక వెంట్రుక తీసుకొని వచ్చి మళ్ళీ వెంట్రుకలు అదేమైనా పిల్లలు పెడుతుందా? ఎంత మూర్ఖత్వం, ఎంత అజ్ఞానము, ఎంతటి దౌర్భాగ్యం ఉందనంటే వారి మెదళ్లలో తెలివి ఉందా లేకపోతే మట్టి ఉందా కూడా అర్థం కావడం లేదు. ఎలా నమ్ముతారు? ఎవరు ఏది చెప్తే అది ఎట్లా నమ్ముతారు? కావున సోదరులారా, ఈ అజ్ఞానం నుండి ముస్లిం సమాజం తప్పనిసరిగా బయటికి రావాలి. సోదరులారా, ఈ మిలాదున్నబీ పండుగ చేసేటటువంటి వారి యొక్క స్థితి ఒకసారి ఆలోచించండి. మ్యూజిక్ హరామా లేదా? ఏమండి చెప్పండి, మ్యూజిక్ హరామా లేదు ఇస్లాంలో? మరి వీళ్ళేంటి మ్యూజిక్ కొట్టుకుంటూ నాతులు పడతారు? మ్యూజిక్ గునాయే కబీరా ఇస్లాంలో, పెద్ద పాపము మ్యూజిక్. మరి వీళ్ళేంటో మ్యూజిక్ కొడుతూ ఆ గజ్జెలు, ఆ డప్పులు కొట్టుకుంటూ వీళ్ళు నాతులు పడతారు. మరి అంటే ప్రవక్త దేన్నైతే హరాము చేశారో ఆ హరాము పనికి పాల్పడుతూ మాకు ప్రవక్త ప్రేమంట. అస్తగఫిరుల్లా, ఎంతటి హాస్యాస్పదమైనటువంటి విషయము. ప్రవక్త హరాం చేసిన దానికి దూరంగా ఉండాలి, కానీ ప్రవక్త హరాం చేసిన దానికి పాల్పడుతూ మాకు ప్రవక్త అంటే ప్రేమ ఉంది అని అంటే ఇది నమ్మదగిన విషయమేనా? కావున సోదరులారా, ఈ విధంగా అనేక అధర్మ కార్యాలకు వీళ్ళు పాల్పడుతూ ఉంటారు. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు యొక్క పుట్టిన రోజును ఏ రోజు కూడా ఆయన జరుపుకోలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 63 సంవత్సరాలు ఆయన జీవించి ఉన్నారు. ఈ 63 సంవత్సరాల కాల వ్యవధిలో ఏ ఒక్క సంవత్సరము కూడా రబీవుల్ అవ్వల్ 12వ తేదీ ఆయన పుట్టినరోజు జరుపుకోలేదు. జరుపుకున్నట్టు ఆధారాలు ఎక్కడైనా ఉంటే మీరు తీసుకురండి. ఆధారాలు లేవు. ఇబ్నే మాజా 3994వ హదీసు, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు మీ పూర్వీకుల అడుగు జాడల్లో తప్పకుండా నడుస్తారు అని చెప్పారు. పూర్వీకులు అంటే ఎవరు? యూదులు, క్రైస్తవులు. వారు
వారి అడుగు జాడల్లో ముస్లిములు కూడా నడుస్తారు అని చెప్పారు. ఈ మాట సత్యం సోదరులారా. ఎందుకనంటే ఏ విధంగా డిసెంబర్ 25వ తేదీన మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు పుట్టిన రోజును వాళ్ళు జరుపుకుంటున్నారు, అదే విధంగా ముస్లిములు కూడా రబీఉల్ అవల్ 12వ తేదీన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన రోజును వీళ్ళు జరుపుకుంటున్నారు. సేమ్ యాజ్ దిస్ క్రైస్తవుల యొక్క రూట్ లోనే వీళ్ళు నడుస్తున్నారు. డిసెంబర్ 25వ తేదీన ప్రవక్త ఈసా అలైహిస్సలాం పుట్టినట్లు ఎక్కడ కూడా ఆధారము లేదు, వాళ్ళ గ్రంథాల్లో కూడా ఆధారం లేదు. ప్రవక్త యేసు బోధనల్లో కూడా ఎక్కడ డిసెంబర్ 25న పుట్టినట్టు ఆధారాలు లేవు. ప్రవక్త ఈసా అలైహిస్సలాం శిష్యులు హవారీల యొక్క జీవితాల్లో కూడా వారి బోధనల్లో కూడా ప్రవక్త ఈసా అలైహిస్సలాం డిసెంబర్ 25న పుట్టినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. అయినా కూడా వాళ్ళు చేసుకుంటున్నారు పండుగ. అదే విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రబీఉల్ అవల్ 12వ తేదీన పుట్టినప్పటికీ కూడా ఆయన ఎలాంటి జన్మదిన వేడుకలు చేసుకోలేదు, సహాబీలు కూడా చేయలేదు. సోదరులారా, ప్రవక్త యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా డిసెంబర్ 25న నేను పుట్టాను, ఆ రోజున నాకు జన్మదిన వేడుకలు చేయండి అని ఎప్పుడు కూడా చెప్పలేదు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా నా జన్మదిన వేడుకలు జరపండి అని ఎక్కడ కూడా చెప్పలేదు. ఆయన చెప్పి ఉంటే అప్పుడు మనం తప్పనిసరిగా చెయ్యాలి. సోదరులారా, దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం పేరుతో, ఆయన పుట్టినరోజు పండుగ పేరుతో ఏ విధంగా వాళ్ళు చర్చీలను అలంకరిస్తారో అదే విధంగా వీళ్ళు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టిన పేరుతో మజీదులు, దర్గాలను వీళ్ళు కూడా అలంకరిస్తారు. ఆ రోజున చర్చీలలో వాళ్ళు అన్నదానాలు చేస్తారు, వీళ్ళు కూడా ఆ రోజున అన్నదానాలు చేస్తూ ఉంటారు. సేమ్ యాజ్ డేట్ క్రైస్తవులు ఏ విధంగా ఫాలో అవుతున్నారో వీళ్ళు కూడా అదే విధంగా ఫాలో అవుతున్నారు. వీళ్ళు అనుసరిస్తున్నది ఇస్లాం కాదు, వీళ్ళు అనుసరిస్తున్నది ఖురాన్లో ఉన్నది కాదు, వీళ్ళు అనుసరిస్తున్నది హదీసులో ఉన్నది కాదు. ఖురాన్ హదీసులకు వ్యతిరేకంగా వీళ్ళు ఉల్టాగా అనుసరిస్తున్నారు. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కుల్లు బిదాతిన్ దలాల వ కుల్లు దలాలతిన్ ఫిన్నార్. ప్రతి కొత్త కార్యము బిదాత్ అవుతుంది, ప్రతి బిదాతు నరకానికి తీసుకెళ్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సోదరులారా, కావున ఈ మిలాదున్ నబీ పండుగ అనేది బిదాతు పండుగ. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టిన రోజును జరుపుకోవటం అనేది దారి తప్పిన ఒక్క పూర్వీకుల పద్ధతి. ఇది ఇస్లాం యొక్క పద్ధతి ఎంత మాత్రం కూడా కాదు. సోదరులారా, కావున ముస్లిములారా, ఏమి చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి. నేను చేసే కార్యం ఇస్లాంలో ఉన్నదా లేదా అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఇస్లాం ధర్మాన్ని జ్ఞానంతో తెలుసుకోవాలి. సోదరులారా, అందరూ చేస్తున్నారు, మేం చేస్తున్నాం, నలుగురితో నారాయణ గుంపులో గోయిందా అన్నటువంటి యొక్క ఆలోచనతో వెళితే గనక రేపు తీర్పు దినం రోజున ఖచ్చితంగా నష్టపోవటం అనేది జరుగుతుంది. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అహ్దస ఫీ అమ్రినా హాదా మా లైస మిన్హు ఫహువ రద్దున్. ఎవరైనా ఇస్లాంలో మా ధర్మంలో లేనటువంటి ఒక కార్యాన్ని తీసుకొని వస్తే గనక అలాంటి వాడు ధూర్తుడు, అలాంటి వాని యొక్క కార్యాలను మేము రద్దు చేస్తాము అని చెప్పడం జరిగింది. కావున ఇస్లాంలో లేని ఆచారాన్ని ఎవడైనా తీసుకువెళితే మీ మరణం తర్వాత అల్లాహ్ తఆలా మీ కర్మల పత్రాలు దిద్దేటప్పుడు ఆ పాప కార్యాలకు బదులు మీకు శిక్ష పడుతుంది. సోదరులారా, కావున ఇస్లాంలో ప్రవక్త నేర్పినదే ధర్మం, సహాబాలు ఆచరించినదే ధర్మం అవుతుంది. సోదరులారా, ఊరి వాళ్ళంతా చేస్తున్నారని, వీధి వాళ్ళంతా చేస్తున్నారని, ఎప్పటి నుంచో వచ్చిందని గుడ్డిగా నమ్మితే అది ఇస్లాం అవ్వదు. ఇస్లాం ధర్మం ఊరి వాళ్ళు చేసింది, తాత ముత్తాతలు చేసింది కాదు. దానికి దలీల్, ప్రూఫ్స్ కావాలి ఖురాన్ హదీసు నుండి. అప్పుడే అది అల్లాహ్ దగ్గర పుణ్యానికి ప్రాప్తమవుతుంది. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అలైకుం బిసున్నతి వసున్నతిల్ ఖులఫాయిర్ రాషిదీన్. మీరు నా తరువాత, నా సున్నతు తరువాత ఖులఫాయుర్ రాషిదీన్, ఎవరైతే నలుగురు ఖలీఫాలు ఉన్నారో, అబూబకర్ రదియల్లాహు అన్హు వారు, ఉమర్ రదియల్లాహు అన్హు వారు, ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు, అలీ రదియల్లాహు అన్హు వారు, ఎవరైతే నలుగురు ఖలీఫాలు ఉన్నారో వారి యొక్క అడుగు జాడల్లో మీరు నడవండి అని చెప్పారు. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మరి ఖులఫావుర్ రాషిదూన్లో ఎవరైనా సరే మిలాదున్ నబీ జరిపారా?
చెప్పండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అమితంగా ప్రేమించే వ్యక్తులు సహాబీలు. ఆ సహాబీలలో ఏ ఒక్క సహాబీ అయినా సరే మిలాదున్ నబీ చేశారా? అబూబకర్ రదియల్లాహు వారు ఎప్పుడు కూడా మిలాదున్ నబీ చేయలేదు. ఉమర్ రదియల్లాహు వారు ఎప్పుడు కూడా మిలాదున్ నబీ పండుగ చేయలేదు. ఉస్మాన్ రదియల్లాహు వారు ఎప్పుడు కూడా మిలాదున్ నబీ పండుగ చేయలేదు. అలీ రదియల్లాహు వారు కూడా మిలాదున్ నబీ పండుగ చెయ్యలేదు. వారు ప్రవక్తను తమ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఒకానొక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఏమన్నారంటే, అల్లా యొక్క ప్రవక్త, మీరు నా ప్రాణం తర్వాత అతి ప్రియమైనటువంటి వారు మీరు అని చెప్పారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఉమర్, నువ్వు ఇంకా విశ్వాసివి కాలేదు. నీ ప్రాణం కంటే కూడా ఎక్కువగా నన్ను ప్రేమించినంత వరకు నువ్వు మోమిన్ కాలేవు అన్నారు. అలా అయితే ప్రవక్త, నా ప్రాణం కంటే కూడా ఎక్కువ మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పారు. అప్పుడు ఏమన్నారు ప్రవక్త గారు? ఇప్పుడు నీ ఈమాన్ ముక్కమ్మలయ్యిందని చెప్పారు. అంటే తమ ప్రాణం కంటే కూడా ఎక్కువ ప్రవక్తను ప్రేమించినటువంటి వ్యక్తులు సహాబీలు. సోదరులారా, కుబైబ్ బిన్ అదీ రదియల్లాహు అన్హు వారిని మక్కా ముష్రికులు బంధించి చిత్రహింసలు పెడుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు, గాయాలు శరీరం అంతా అతి భయంకరంగా హింసిస్తున్నారు. అటువంటి సమయంలో ఒక ముష్రిక్ అన్నాడు, కుబైబ్, నువ్వు తప్పించుకొని నీ ఇంట్లో నీ భార్య పిల్లలతో నువ్వు హాయిగా ఉంటూ నీ స్థానంలో ప్రవక్త ఉంటే బాగుండని అనుకుంటున్నావు కాదు అన్నారు. కుబైబ్ బిన్ అదీ రదియల్లాహు అన్హు వారికి తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. ఛీ దుర్మార్గుడా, నేను ఇంట్లో ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలిలో ముళ్ళు గుచ్చుకున్నా సరే నేను సహించలేను అని చెప్పారు కుబైబ్ బిన్ అదీ రదియల్లాహు అన్హు వారు. అంతలా ప్రవక్తను ప్రేమించినటువంటి వ్యక్తులండి సహాబీలు. అంత ప్రేమ వాళ్ళకి ప్రవక్త మీద ఉంది. ఒకవేళ నిజంగా ఈ మిలాదున్ నబీ పండుగ అనేది గనక ఉంటే అంతగా ప్రవక్తను ప్రేమించిన సహాబీలు చేయకుండా ఉంటారా? చెప్పండి, చేయకుండా ఉంటారా? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు సహాబీలు మిలాదున్ నబీ పండుగ చేయలేదనంటే, అది ఖురాన్లో లేదు, ప్రవక్త చెప్పలేదు, ఇస్లాంకు సంబంధించింది కానే కాదు. అందుకే సహాబీలు చేయలేదు. మరి అంత ప్రేమ పెట్టుకొని సహాబీలు ప్రవక్త పుట్టినరోజు చేయకుండా ఉంటారా? ఉంటే గనక అది ఇస్లాంలో లేదు కాబట్టి వాళ్ళు చేయలేదు. సోదరులారా, ఎవరైతే ఈరోజు మాకు ప్రవక్త అంటే ప్రేమ అని చెబుతూ మేము మిలాదున్ నబీ పండుగ చేస్తున్నాం అనుకుంటున్నారు, అంటే మిలాదున్ నబీ పండుగ చేసే వాళ్ళు చెప్పే సాకు ఏమిటంటే, మాకు ప్రవక్త అంటే ప్రేమ, అందుకే మేము మిలాదున్ నబీ చేస్తున్నాము అంటున్నారు. ఏంటి, మీకు ఖలీఫాల కంటే ఎక్కువైందా ప్రవక్త మీద ప్రేమ? మీకు సహాబీల కంటే ఎక్కువైందా ప్రవక్త మీద ప్రేమ? సహాబీల తర్వాత తాబయీన్ల కంటే ఎక్కువైందా మీకు ప్రేమ? తాబయీన్ల కంటే మీకు ప్రవక్త మీద ఎక్కువ ఉందా ప్రేమ? మరి అంతలా ప్రవక్తను ప్రేమించినటువంటి వాళ్ళు, అంతలా ప్రవక్తను నమ్మినటువంటి వాళ్ళు వారు ఏనాడు చేయలేదే. మరి ఈరోజు వీళ్ళెందుకు చేస్తున్నట్టు? కావున సోదరులారా, ఇది ప్రేమ చాటును జరుగుతున్న శైతాని యొక్క కార్యము. కావున మిలాదున్ నబీ అనేది ఖురాన్ హదీసుల్లో ఎలాంటి దలీల్ లేనటువంటి ఒక బిదాతు పండుగ. సోదరులారా, ఒకవేళ మిలాదున్ నబీ పండుగ అయితే గనక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్ పండగకి, బక్రీద్ పండగకి ప్రజలందరినీ తీసుకొని ఈద్గాలలోకి వెళ్ళి పండగ నమాజు చేసుకొని వస్తారు. మరి మిలాదున్ నబీ పండగ చేయలేదే, ఈద్గాలకి వెళ్ళలేదే, అక్కడ పండగ నమాజ్ చేయలేదే. ఎందుకు చేయలేదనంటే అది పండగ కాదు కాబట్టి. అలాగే సోదరులారా, రంజాను, బక్రీద్ పండుగలను ఈ ప్రపంచంలో ఎంతమంది ముస్లిములు ఉన్నారో అందరూ జరుపుకుంటారు అల్హమ్దులిల్లా. ప్రవక్త కాలం నుండి ప్రళయం వరకు కూడా ముస్లింలు బక్రీద్, రంజాన్ పండుగ జరుపుకుంటారు. సౌదీ వాళ్ళైనా, ఖత్తర్ వాళ్ళైనా, ఒమన్, దుబాయ్, కువైట్ అందరూ జరుపుకుంటారు. మరి మిలాదున్ నబీ పండుగ అనేది ఇక్కడ ధర్మ జ్ఞానం లేని కొన్ని దేశాల్లో కొంతమంది ముస్లింలు జరుపుకుంటారు. అందరూ ఎందుకు జరుపుకోరు? అందరూ ఎందుకు జరపరంటే, ధర్మ జ్ఞానం ఉన్న వాళ్ళు చచ్చినా జరపరు ఈ పండగ, దాని జోలుకు కూడా వెళ్ళరు. ధర్మ జ్ఞానం లేనటువంటి వాళ్ళే మా తాత చేశాడని, మా ముత్తాత చేశాడని, మా ఊరోళ్ళంతా చేస్తున్నారని ఈ కుంటి సాకులు చెప్పి చేసుకుంటా ఉంటారు. కావున మిలాదున్ నబీ పండుగ అనేది అన్ని దేశాల్లో చెయ్యరు. ధర్మ జ్ఞానం ఉన్న వాళ్ళు దీని జోలికి కూడా వెళ్ళరు. సోదరులారా,
అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూతుళ్ళు ఉన్నారు, ఆయన భార్యలు ఉన్నారు. ఏనాడైనా సరే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పుట్టినరోజు గురించి వారికి తెలియదా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్యలకు, ఆయన కూతుళ్ళకి, ఆయన అల్లుళ్ళకి, ఆయన బంధువులకి, ఆయన ప్రేమించిన సహాబీలకి ప్రవక్త పుట్టినరోజు తెలియదా? తెలుసు, మరి ఎందుకు చేయలేదు? అది ఇస్లాంలో లేని అధర్మ కార్యం కాబట్టి వాళ్ళు చేయలేదు. ఇస్లాముకు సంబంధించిన పండుగ కాదు కాబట్టి వాళ్ళు చేయలేదు. ఒకవేళ ఇస్లాంలో అనుమతి ఉంటే తప్పకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూతుళ్ళు ఈ పండుగ చేసుకునే వాళ్ళు, అల్లుళ్ళు ఈ పండుగ చేసుకునే వాళ్ళు, ప్రవక్తను ప్రేమించిన సహాబీలు తప్పకుండా ఈ పండుగ చేసుకునే వాళ్ళు. వాళ్ళు చేయలేదనంటే ఇస్లాంలో లేదు. అలాగే సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ప్రేమ అంటే ఏంటి? అజాన్ వస్తుంది. అజాన్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? అజాన్ పలుకులు పలకాలి. అజాన్ అయిపోగానే ఏం చేయాలి? ప్రవక్త మీద దరూద్ చదవాలి. తర్వాత వసీలా దువా ఉంది, అల్లాహుమ్మ రబ్బ హాజిహి దావతి తామ్మ దువా ఉంది, ఆ దువా చదవాలి. శుక్రవారం ఈరోజు మస్జిద్కు మొదటి వక్తులు రావాలి. ఏం చేయాలి? వీళ్ళని నమాజులు చదువుకోవాలి, నఫిల్ నమాజులు, దువా చేసుకోవాలి. ప్రవక్త మీద దరూద్ పంపాలి. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు ప్రవక్త మీద దరూదులు అత్యధికంగా పంపండి. దైవదూతలు కూడా ఆయన మీద సలాములు పంపుతున్నారు, మీరు కూడా దరూదు పంపండి అని అల్లాహ్ తాలా చెప్పాడు. ఇది ప్రవక్తను ప్రేమించడం అంటే ఆయన మీద ఎక్కువగా దరూదు పంపటం. అర్థమైందా? ఆయన తరీకాలో నడవటం, ఆయన చెప్పిన మాటకు కట్టుబడి ఉండటం, ఇది ప్రవక్తను అనుసరించటం అంటే. ఇవేవి నమాజులు చదవకుండా, ప్రవక్త మీద దరూదు పంపకుండా, ప్రవక్త తరీకాను అనుసరించకుండా ఎక్కడో దర్గాల దగ్గరికి వెళ్ళిపోయి అధర్మ కార్యాలు చేసుకుంటాడు, మాకు ప్రవక్త మీద ప్రేమ ఉందనంటే ఇది ఎలాంటిదంటే సోదరులారా, ఒక వ్యక్తి తనకు జన్మనిచ్చిన తల్లికి అన్నం పెట్టడం లేదు, వైద్యం చూయించడం లేదు, బట్టలు ఇవ్వడం లేదు, సేవ చేయడం లేదు, ఆమె బాగోగులు కూడా పట్టించుకోవడం లేదు. కానీ చేతి మీద అమ్మాని రాయించుకున్నాడు, గుండెల మీద అమ్మాని రాయించుకున్నాడు. ఏమన్నా లాభం ఉందా? తల్లికి ఏం కావాలి? నువ్వు గుండెల మీద చేతుల మీద పచ్చబొట్లు పొడిపించుకోవడం కాదు ఆ తల్లి కావాల్సింది. ఆమెకు ఓ ముద్ద అన్నం కావాలి, ఆమెకు బట్టలు కావాలి, ఆమెకు అనారోగ్యం పాలైంటే వైద్యం చేయించాలి, ఆమెకు సేవ చేయాలి. ఇది నీ తల్లి నీ నుండి కోరుకునేది. అంతేకాని ఆమె బాగోగులు పట్టించుకోకుండా ఎక్కడంటే ఎక్కడ రాసుకుని నాకు ప్రేమ ఉందనంటే అది డూప్లికేట్ ప్రేమ. అలాగే మీకు ప్రవక్త మీద ప్రేమ ఉంటే ఆ ప్రవక్త చెప్పినటువంటి అడుగు జాడల్లో మీరు నడవాలి. ఆ ప్రవక్త మీ నుండి ఏం కోరుకుంటున్నాడు? మీరు అల్లాహ్ను విశ్వసించాలి, షిర్కు జోలికి వెళ్ళకూడదు, బిదాత్ జోలికి వెళ్ళకూడదు, మీరు తౌహీద్ మీద స్థిరంగా ఉండాలి, 5 పూట్ల నమాజ్ చేయాలి, రంజాన్లో రోజాలు పాటించాలి, మీ ధనంలో జకాత్ చెల్లించాలి, స్తోమత ఉంటే హజ్ ఉమ్రాలు చేసి రావాలి, ఇరుగు పొరుగుతో వాళ్ళతో బాగుండాలి, అలాగే అనాథలను వితంతువుల్ని ఆదుకోవాలి, తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా ఉండాలి. ఈ యొక్క కార్యక్రమాలు, ఈ యొక్క విధానాన్ని ప్రవక్త మీ నుండి కోరుకుంటున్నాడు. అంతేగాని ఆయన పుట్టిన పేరుతో అధర్మ కార్యాలు చేయమని ప్రవక్త మీ నుండి కోరుకోవడం లేదు. తల్లి ఏం కోరుకుంటుంది? మన నుండి సేవ కోరుకుంటుంది. ప్రవక్త మీ నుండి ఏం కోరుకుంటున్నాడు? ఖురాన్ను ఆచరించమని, ఆయన చెప్పిపోయిన బోధనలను పాటించమని మీ నుండి కోరుకుంటున్నాడు. కానీ మీరేం చేస్తున్నారు? అయి వదిలిపెట్టేసి ప్రవక్త చెప్పనిది, అల్లా చెప్పనిది, సహాబాలు చేయనిది కొత్త ఎన్ని తయారు చేసుకొని ఏవేవో చేసేసుకుంటున్నారు. కావున ఇలాంటి వాటికి తప్పనిసరిగా దూరంగా ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పేరు రాగానే సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పాలి. ఇది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరుకిచ్చే రెస్పెక్ట్. మరి ఈరోజు చాలా మంది ముస్లింలు ఆయన పేరు విన్నప్పుడు సల్లల్లాహు అలైహి వసల్లం అని కూడా చెప్పరు. మరి అలాంటి వారు కూడా మాకు ప్రవక్త అంటే ప్రేమ అని చెబుతున్నారంటే ఇది ఎంతటి హాస్యాస్పదమైనటువంటి విషయం. కావున సోదరులారా, ఖురాన్ హదీసుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టిన రోజు జరపమని ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు లేవు సోదరులారా. ఒకవేళ ఇతర మత సాంప్రదాయాలను, అసలు ప్రవక్త పుట్టినరోజే కాదు,
ఎవరి పుట్టినరోజు కూడా చేసుకునే అనుమతి ఇస్లాంలో లేదు. చాలా మంది ముస్లింలు పిల్లలు పుట్టిన రోజులు జరుపుతూ ఉంటారు. జరపకూడదు, ఇస్లాంలో అనుమతి లేదు. కేక్ కట్ చేయడము, పుట్టినరోజును చాక్లెట్లు పంచడము, ఇది ఇస్లాంలో లేదు. ప్రవక్త పుట్టినరోజే కాదు, మీ పుట్టినరోజులు, మీ పిల్లలు పుట్టినరోజులు కూడా మీరు జరపకూడదు. ఇస్లాం ధర్మము ఈ పుట్టినరోజుల గురించి చాలా కఠినంగా సలఫ్ పండితులు వ్యతిరేకించి ఉన్నారు. కావున అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఈ మొట్టమొదటిగా పుట్టినరోజు జరుపుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఫిరౌన్. ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరూ ఫిరౌన్ ఫాలో అవుతున్నారు. ప్రవక్తను కాదు ఫాలో అవ్వడం, ఫిరౌన్ ఫాలో అవుతున్నారు. కావున అలాంటి పుట్టినరోజులకు ఇస్లాంలో తావు లేదు. సోదరులారా, ఈ మిలాదున్ నబీ పండుగ సందర్భంగా ఏవైనా అక్కడ వంటకాలు వండుతుంటే అలాంటి వాటిని వెళ్ళి తినరాదు. ఈరోజు ముస్లిములు పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు, అనేక కార్యక్రమాలు ఇంట్లో చేరేటప్పుడు వెళ్తున్నారు, ఎన్నో కార్యక్రమాలకు వెళ్తున్నారు, వెళ్ళి తినేసి వస్తున్నారు. అరే ఇదేం కార్యమో, ఇక్కడ హలాలా హరామా, తినొచ్చా తినకూడదా, ఇది బిదాత కాదా ఏంటన్నటువంటి పరిశీలన అనేది రవ్వంత కూడా లేదు. సోదరులారా, అబూ అయ్యూబ్ అల్ అన్సారీ రదియల్లాహు అన్హు వారు ఆయనకి వలీమాకు పిలిచారు. వలీమా కోసం బయలుదేరుతుంటే ఆ ఇంటికి చేరుకోగానే పైనుంచి రంగురంగుల డేరాలని ఎలాడదీశారు. ఏ ఇంట్లో అయితే వలీమా జరుగుతుందో ఆ ఇంట్లో ఆ రంగురంగుల డేరాలు చూసి ఆయన కోపం వచ్చింది. వలీమా కూడా వెళ్లకుండా తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. అంతలా సహాబీలు పరిశీలన చేసేవాళ్ళు, ఇది బిదాతా కాదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని. ఈరోజు మనము ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి తినేసి వస్తున్నాము. ఇది హలాలా హరామ్ అని ఆలోచించట్లేదు. కావున సోదరులారా, చెబుతున్న మాట ఏంటంటే, ఈ దర్గాల వద్ద వండేటటువంటి వంటకాలు తినడము కూడా మనకు భావ్యము కాదు, తినకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆ దర్గాల వద్ద షిర్కు జరుగుతుంది. ఆ షిర్కు జరిగే స్థలంలో వండినటువంటివి, వాటి కోసం వండినటువంటివి మనం ఎట్టి పరిస్థితుల్లో తినేదానికి అనుమతి లేదు. అలాగే ఈ అధర్మ కార్యాల కోసం డబ్బులు ఇమ్మని, చందాలు ఇమ్మని మీ దగ్గరకు వస్తారు. అలాంటి అధర్మ కార్యాలకు డబ్బులు ఖర్చు చేసేవాడు, మీరు ఖర్చు చేసిన ప్రతి రూపాయి గురించి అల్లాహ్ దగ్గర రేపు నిలదీయబడతారు. ఎవరైతే షిర్కు కోసము, ఎవరైతే బిదాతు కోసం డబ్బులు ఖర్చు చేస్తారో వారు ఖర్చు పెట్టిన దాని ఫలితంగా రేపు నరకానికి పోవలసి ఉంటుంది. మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి, మసీదులు ఖర్చు పెట్టండి, మదర్సాలు ఖర్చు పెట్టండి, ఇతంతులు ఖర్చు పెట్టండి, అనాథలు ఖర్చు పెట్టండి, తల్లిదండ్రులు ఖర్చు పెట్టండి, పేదల కోసం ఖర్చు పెట్టండి. సోదరులారా, ఈ దర్గాల కోసం మాత్రం ఖర్చు పెట్టమాకండి. దర్గాల్లో జరిగే అధర్మ కార్యాల కోసం రూపాయి కూడా ఇవ్వగాకండి. అది అధర్మ కార్యము సోదరులారా. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అలా లఅనతుల్లాహి యహూద వన్నసారా ఇత్తఖుదు అంబియాహుం మసాజిద కుబూరా. యహూదీలపైన, నస్రానీయులపైన అల్లాహ్ యొక్క శాపం పడుగాక. వాళ్ళు ఏం చేశారంటే ప్రవక్తల సమాధులను ఎత్తుగా నిర్మించి వాళ్ళు ఆరాధనాలయాలుగా చేశారు. ఎవరు? క్రైస్తవులు, యూదులు ఏం చేశారు? ప్రవక్తల సమాధులు ఎత్తుగా నిర్మించి ఆరాధనాలయాలుగా చేశారు. మరి ఈరోజు వీళ్ళు చేస్తుందేంది? వీళ్ళు కూడా ఎత్తుగా నిర్మించి చాదర్లు కప్పి వీళ్ళు కూడా సజ్దాలు చేస్తున్నారు, దువాలు చేస్తున్నారు, ప్రదక్షిణలు చేస్తున్నారు, కడ్డీలు ముట్టిస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. ఆ క్రైస్తవులు, ఆ యూదుల పైన ఏ విధంగా అల్లాహ్ యొక్క శాపం ఉందో ఆ శాపం వీళ్ళ మీద కూడా ఉంది. కాబట్టి అలాంటి అధర్మ కార్యాల కోసం మనం ఖర్చు చేయకూడదు సోదరులారా. అల్లాహ్ కోసం మీరు ఎంతైనా ఖర్చు చేయండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి బదులు మీకు 700 రెట్లు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. షిర్కు కార్యాలకు, బిదాత్ కార్యాలకు మీరు గనక ఖర్చు చేసినట్లయితే అల్లాహ్ దగ్గర మీరు నష్టపోతారు సోదరులారా. ఆ రోజున మిలాదున్ నబీ శుభాకాంక్షలు అని చాలా మంది ఫ్లెక్సీలు కడుతూ ఉంటారు. ఈ ఫ్లెక్సీలు కట్టడము, శుభాకాంక్షలు చెప్పడం, ఈద్ మిలాదున్ నబీ ముబారక్ అని చెప్పడము, ఇదంతా కూడా నిషేధము. మీరు ఈద్ ముబారక్ అనేది మీరు రంజాన్, బక్రీద్ పండుగ సందర్భంగా చెప్పొచ్చు, కానీ ఈ మిలాదున్ నబీ, రజబుకుండే ఈ పీర్ల పండుగ సందర్భంగా ముబారక్ చెప్పడం మాత్రము నిషేధము. ఇలాంటి పండితులు చాలా వారించారు గట్టిగా. కావున సోదరులారా, ఒక వ్యక్తి అంటే ఈ దర్గాల వద్ద జరిగేటువంటి విషయాల గురించి ఎందుకు నేను చెప్తున్నానంటే, ముస్లిములు 90% మార్గం తప్పి ఉన్నారు. ఇలాంటి మైకు ఎదుట ఒక వ్యక్తి, ఆయన ముజావర్ అనుకుంటాను, నిలబడి ఉన్నాడు. చేతిలో జపమాల, పూసల దండ ఉంది, చదువుతున్నాడు. ఇలా ఊగుతున్నాడు, ఊగి ఊగి ఉఫ్ అంటున్నాడు. అక్కడంతా ఉన్న వాళ్ళందరూ తలల మీద చేయి పెట్టుకుంటున్నారు. అంటే అతను ఏదో దువా చదువుతున్నట్టు, ఊదుతున్నట్టు, వీళ్ళందరికీ షిఫా దొరికినట్టు. సుబ్హానల్లా, మాషా అల్లా, అల్లాహు అక్బర్ అంటున్నారు. మరో పెద్ద మనిషి కూర్చొని ఉన్నాడు, పచ్చ రుమాలు కట్టుకొని ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళంతా డబ్బులు ఇస్తున్నారు, 100, 200, 500 డబ్బులు ఇస్తున్నారు.
ఆయన మోకాళ్ళకి ఇట్ట కళ్ళు అద్దుకుంటున్నారు, కొంతమంది ముద్దులు పెడుతున్నారు, చేయి తీసుకొని ముద్దులు పెట్టుకున్నారు, కొంతమంది కాలికి ముద్దులు పెట్టేవాళ్ళు, ఆయన మళ్ళీ పూల దండలు వేసేవాళ్ళు, ఈ పైన పూలు చల్లేవాళ్ళు. మజాక ఇది, తమాసా ఇది, ధర్మం అండి ఇది, దీని ఇది. అల్లా ఏ ఆదేశాన్ని అయితే అవతరింపజేశాడో అది మాత్రమే నీ చేయడానికి అనుమతి ఉంది. ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరీకా చూపించారో ఆ తరీకాలో నడవడానికి నీకు అనుమతి ఉంది. ఎవరంటే వాళ్ళు వేషాలు కట్టి డబ్బులు సంపాదించుకోవడానికి డ్రామాలు ఆడుతుంటే నీకేమైంది? ఆలోచించే తత్వము, గ్రహించేటటువంటి తెలివి మనకు లేదా? ఇది ధర్మమా కాదా అని ఆలోచించే తెలివిని అల్లా మనకి ఇవ్వలేదా? ఎవడో కూర్చుంటే వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ముద్దులు పెడతారా, సజదాలు చేస్తారా? ఎవడా అలాంటి వాడు? వాడేమైనా ప్రవక్త? వాడేమైనా సహాబీనా? వాడేమైనా తాబయినా? ఎవరు వాడు అసలు? డబ్బులు అడుక్కోవడానికి ధార్మిక పేరుతో కూర్చున్నటువంటి ఒక దౌర్భాగ్యుడు, ఇంతకుమించి ఏమీ కాదు. ఇలాంటి వాటి నుండి ముస్లిములు ఖచ్చితంగా బయటపడాలి. పడకపోతే గనక రేపు బగబగ మండే నరకంలో రేపు ప్రవేశించవలసినటువంటి పరిస్థితి వస్తుంది సోదరులారా. కావున ఈ దర్గాల వద్ద వింతలు విశేషాలు అబ్బో మామూలు కాదు. ఏ విధంగా అయితే వాళ్ళు చర్చిలలో దయ్యం పట్టిందని డ్యాన్సులు వేస్తూ ఉంటారో దానికి మించి ఎక్కువ ఇంకా ఇక్కడ దర్గాల దగ్గర. ఇస్లాంలో ఇలాంటి వాటికి తావు లేదు సోదరులారా. చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నమాజు గురించి ఖురాన్ హదీసుల్లో దలీలు ఉంది, రోజాలు గురించి ఖురాన్ హదీసుల్లో దలీలు ఉంది, జకాతు గురించి ఖురాన్ హదీసుల్లో దలీలు ఉంది, హజ్ ఉమ్రాల గురించి ఖురాన్ హదీసుల్లో దలీలు ఉంది, కుర్బానీ గురించి ఖురాన్ హదీసుల్లో దలీలు ఉంది, బక్రీద్ రంజాన్ పండుగల గురించి ఖురాన్ హదీసుల్లో దలీలు ఉంది. మరి మిలాదున్ నబీ గురించి ఖురాన్ హదీసుల్లో దలీలు ఎందుకు లేదు? ఒకవేళ మిలాదున్ నబీ పండుగ అయితే ఖురాన్ హదీసులో ఖచ్చితంగా దలీలు ఉండేది. ఒకవేళ మిలాదున్ నబీ పండుగ అయితే గనక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనల్లో తప్పనిసరిగా ఉండేది. ఒకవేళ మిలాదున్ నబీ పండుగ అయితే సహాబీలు దాన్ని ఖచ్చితంగా ఆచరించేవాళ్ళు. ఒకవేళ మిలాదున్ నబీ పండుగ అయితే తాబయీన్లు కూడా దాన్ని తప్పకుండా ఆచరించేవాళ్ళు. మరి ఖురాన్లో 114 సూరాల్లో ఎక్కడే గాని ఒక్క వాక్యంలో కూడా మీకు మిలాదున్ నబీ గురించి కనపడదు. సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం, ఇబ్నే మాజా, తిర్మిజీ, నసాయి, అబూదావుద్ ప్రతి హదీస్ గ్రంథంలో కూడా ఒక్క వాక్యం కూడా మిలాదున్ నబీ పండుగ గురించి మీకు దలీల్ దొరకదు. సహాబీల జీవితాల్లో ఏ ఒక్క సహాబీ జీవితంలో కూడా మీకు దలీల్ దొరకదు. ఎందుకు ఈరోజు మేము నమాజ్ చదువుతున్నాం? ఖురాన్ హదీసుల్లో ఉంది కాబట్టి నమాజ్ చదువుతున్నాం. ఎందుకు మేము రంజాన్ వచ్చే రోజాలు పెడుతున్నాం? అల్లా ఆదేశం కాబట్టి, ఖురాన్లో దలీల్ ఉంది కాబట్టి పెడుతున్నాం. ఎందుకు హజ్ ఉమ్రాలు చేస్తున్నాం, జకాత్ చేస్తున్నాం? ఖురాన్ హదీసులో ఉంది కాబట్టి చేస్తున్నాం. ఎందుకు బక్రీద్ రాగానే కుర్బానీ ఇస్తున్నాం? ఖురాన్ హదీసులో ఉంది కాబట్టి ఇస్తున్నాం. మరి మిలాదున్ నబీ పండగ గురించి లేదు, దలీల్ లేదు, ఎక్కడ కూడా లేదు, ఎక్కడ ఆధారం లేదు. నిరాధారమైనటువంటి పండుగ, బిదాతు పండుగ ఈ మిలాదున్ నబీ. ఇస్లాం ధర్మము ఆధారం లేనిదే, దలీల్ లేనిదే దేన్ని ఒప్పుకోదు. దలీల్ లేని దేన్ని కూడా ఇస్లాం ఒప్పుకోదు. వమన్ యబ్తగి గైరల్ ఇస్లామ దీనా ఫలన్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఎవరైతే ఇస్లాం ధర్మం కాని దాన్ని ఎవడైనా తీసుకొని వస్తే ఫలన్ యుక్బల్, అల్లా దగ్గర అది స్వీకరించబడదు. వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్, అలాంటి వాడు అతి ఘోరంగా నష్టపోతాడని చెప్పారు. కావున ముస్లిం సోదరులారా, ఈరోజు మా ఊరి వాళ్ళు చేస్తున్నారు, తాత ముత్తాతలు చేస్తున్నారని ఈరోజు ఏ సాంప్రదాయాలైతే పీర్ల పండుగ కానీ, మిలాదున్ నబీ కానీ, రజబ్ కుండే కానీ, ఫాతిహాలు కానీ ఇవన్నీ నిర్వహిస్తున్నారో అలాంటి ముస్లిములు రేపు తీర్పు దినం రోజున అల్లా సన్నిధిలో అతి భయంకరంగా వాళ్ళు శిక్షించబడతారు. అల్లా తాలా సూరా అల్ ఫుర్ఖాన్ 27వ ఆయతలో అల్లా ఏమంటున్నాడు? ఇత్తఖత్తు మఅర్ రసూలి సబీలా. ఆ రోజున నేరస్తులు, దుర్మార్గులు అల్లాహ్ వద్ద చేతులు కొరుక్కుంటూ వాళ్ళు ఏడుస్తారు, అయ్యో మేము దైవ ప్రవక్త యొక్క మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బాగుండేదని చెప్పి ఏడుస్తారు ఆ రోజున. ఈరోజు తమాషాగా నలుగురితో నారాయణ గుంపులో గోయింది అందరూ చేస్తున్నారు, మేము చేస్తున్నామని హ్యాపీగా ఎంజాయ్గా ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, దర్గాల చుట్టూ తిరుగుతున్నారు. రేపు తీర్పు దినం రోజున అతి భయంకరమైనటువంటి శిక్ష వారికి ఉంటుంది సోదరులారా. ఎందుకు? ప్రవక్త నేర్పిన తరీక ఒకటి ఉండగా వీళ్ళిష్టానుసారం ఒక తరీకాను ఏర్పాటు చేసుకున్నారు.
ప్రవక్త రెండే పండుగలయ్యా ఇస్లాంలో, ఇంకేం లేవని చెప్పినా కూడా లేదండి మీకు తెలియదు, మిలాదున్ నబీ ఒక పండుగ ఉందిలే అని చెప్పి వీళ్ళు పెట్టుకున్నారు. ఏంటి ఇవన్నీ? సోదరులారా, ఇస్లాం ధర్మంలో ఉన్నది ఆచరించేవాడే ముస్లిం, ఇస్లాం ధర్మంలో లేని దాన్ని ఆచరించేవాడు ముస్లిము కాలేడు. కావున ప్రతి ఒక్క జుమ్మా ప్రసంగంలోనూ మనము చెప్పుకుంటూనే ఉంటాం సోదరులారా, ఏమని? కుల్లు బిదాతిన్ దొలాల వ కుల్లు దొలాలతిన్ ఫిన్నార్. కొత్త పని ప్రారంభించిన వాడు బిదాతుకు పాల్పడినట్టే, ఆ బిదాతు నరకానికి తీసుకెళ్తుంది. చివరి మాట, చాలామంది అంటారు, చాలామంది ముస్లిములు ఈ విధంగా కూడా ప్రశ్నిస్తున్నారు, మిలాదున్ నబీ పండగ చేయకూడదు, ఖురాన్ హదీసుల్లో లేదు. పీర్ల పండగ చేయకూడదు, ఖురాన్ హదీసుల్లో లేదు. రొట్టెల పండగ చేయకూడదు, ఖురాన్ హదీసుల్లో లేదు అని అంటున్నారే, మరి ప్రవక్త గారు బైక్ వాడారా? మీరెందుకు వాడుతున్నారు? ప్రవక్త గారు సెల్ ఫోన్ వాడారా? మీరెందుకు వాడుతున్నారు? ఇలా ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారు ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళకి ధార్మిక అవగాహన లేదు. సోదరులారా, ఇస్లాంలో రెండు విషయాలను ముఖ్యంగా మనం గమనించాలి. దీన్, షరియత్, ఇందులో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు వేరు, ప్రాపంచిక వ్యవహారాలు వేరు. ఈ రెండు వేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒంటి మీద ప్రయాణం చేశారు, మనం బైక్ మీద ప్రయాణం చేస్తున్నాం. ఇది వ్యవహారం, ఇది ఇబాదత్ కాదు, ఇది వ్యవహారం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒంటి మాంసం తిన్నారు, మనం ఏం చేస్తున్నాం? పొట్టేలు మాంసము, కోడు తింటున్నాం. ఇది వ్యవహారం, ఇది ఇబాదత్ కాదు. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తోలు చెప్పులు వాడారు, మనం ప్లాస్టిక్ చెప్పులు వాడుతున్నాం. ఇది వ్యవహారం, ఇబాదత్ కాదు. ఇది ఈ ధర్మ జ్ఞానం లేనటువంటి మూర్ఖులకి ఇబాదత్కి వ్యవహారానికి తేడా తెలియదు, అందుకు ఇలా మాట్లాడుతూ ఉంటారు. కావున మీరు హరాం కానంత వరకు ప్రపంచ వ్యవహారంలో మీరు ఎంతవరకైనా వెళ్ళొచ్చు, హరాం కానంత వరకు. కానీ ఇబాదత్తులో మాత్రము ప్రవక్త చెప్పినదే చెయ్యాలి. ఇబాదత్తులో ఒక అవగింజంత మీరు తీయడానికి లేదు, అవగింజంత ఎగయడానికి లేదు. వ్యవహారాల్లో హరాం కానంత వరకు మీ ఇష్టం, ఎంతవరకైనా వెళ్ళొచ్చు. ఆ రోజుల్లో తాటాకుల యొక్క ఖర్జూరపు మట్టలతో మసీదు ఉండేది, మనం ఈరోజు సిమెంట్తో కట్టుకుంటాం, అది తప్పేం కాదు అది. సో కావున కొన్ని విషయాలు మనము వ్యవహారాలకు సంబంధించి హరాం కానంత వరకు చేసుకోవచ్చు. ఇబాదత్ వేరు. ఇబాదతులో మనంతటా మనం నిర్ణయాలు తీసుకునే అధికారం మనకు లేదు, కొత్త పండగలు సృష్టించే అధికారం మనకు లేదు, కొత్త విధానాలు తీసుకొచ్చే అధికారం మనకు లేదు. కావున సోదరులారా, మిలాదున్ నబీ పండుగ అనేది పండుగ కాదు, ఇస్లాంకు సంబంధం లేదు. మళ్ళీ చెబుతున్నాను, అబూ దావూద్ 1134వ హదీసులో అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఇస్లాంకు రెండే పండుగలు, ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అజ్హా. ఈ రెండు పండుగలు తప్ప ఇంకెలాంటి పండుగలు కూడా లేవు. కావున ఒక ముస్లిం, ఖురాన్ హదీసును విశ్వసించే ముస్లిం ఈ రెండు పండుగల్ని పండుగలుగా విశ్వసించాలి, మిగతా వాటిని పండుగలుగా విశ్వసించకూడదు. ఏవైతే మిలాదున్ నబీ, రొట్టెల పండుగ అవి ఉన్నాయో ఇవన్నిటిని పండుగగా విశ్వసించకూడదు. కావున తప్పనిసరిగా మనము ఇలాంటి బిదాతు నుండి, షిర్కు నుండి మనం కాపాడబడి స్వచ్ఛమైన తౌహీద్ వైపు, సున్నత్ వైపునకు రావాలి.